చాలా మంది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెడితే రీచ్ అవుతుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అలా అనుకుంటే అందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోకే రావాలి కదా! కరెక్ట్. బట్ ఎందుకు వేరే విధంగా చేస్తున్నారు స్విగ్గీ ఇదంతా కూడా. రైట్. సో ఇది తెలుసుకున్న తర్వాత నేను ఈ తరహాలో ఈ ప్రొడక్ట్‌ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కష్టం ఇది. ఓ మై గాడ్. 3 ఇయర్స్ నాన్ స్టాప్. బేసికల్లీ యూర్ టెక్ పర్సన్? కాదు. అదే నా ప్రాబ్లమ్. యెస్. టెక్ పర్సన్ కాకుండానే కాదు. ఏ టెక్నాలజీలోకి ఎంటర్ అయ్యారా మీరు? ఇప్పుడు How నాకు ఒక come? కోడింగ్ మాత్రమే రాదు కానీ ఆ. మిగతా ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ మై ఓన్. మ్, వెరీ సూన్ కోడింగ్ కూడా నేర్చుకునే ఏ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చింది. మ్. వీ నో నీడ్ టు వరీ అబౌట్ అల్. సో నేనేంటంటే టెక్నాలజీకి మోల్డ్ అవ్వడంలో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్. దట్స్ అమేజింగ్. Yes. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే టెక్స్టైల్ వాళ్ళకే కాకుండా ఇంకెవరికైనా ఉపయోగపడే అవకాశం ఉందా ఇది? See, ఎస్పెషల్లీ ఈ ఒక్క పర్టికులర్. యా, ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు బొటిక్స్ ఒక కేటగిరీ, వీవర్స్ ఇండస్ట్రీ అనేది ఒక కేటగిరీ, శారీలు నేర్చేవాళ్ళు, డ్రెస్ మెటీరియల్స్ వాట్ ఎవర్. అదే కాకుండా మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ కానీ వీళ్ళంతా ఉండేవాళ్ళు ఉంటుంది. అన్నిటికంటే మెయిన్ చాలామంది హౌస్ వైఫ్స్ ఇళ్లల్లో ఒక 100 శారీలు 50 శారీస్ డిజైనర్ శారీస్ తెచ్చుకొని ఫ్రెండ్ సర్కిల్లో వాట్సాప్ గ్రూప్లలో సెల్ చేసుకుంటూ ఉంటారు. రైట్. రైట్. అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది. మీకు ఇబ్బంది లేకపోతే ఒక క్వశ్చన్ అడుగుతా. ఎస్. అంటే ఇది పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్న వాళ్ళకేనా, లేకపోతే చిన్న చిన్న బొటిక్స్ వాళ్ళు కూడా బేర్ చేయగలిగే ప్రైస్ లో ఉందా? ఎంత తెలుసా మీకు? షాక్ అవుతారు. తెలియదు. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక ముగ్గురం బిర్యానీ తింటే అంత. అంతేనా? అంటే ఎంత? ఒక 1500 2000. ముగ్గురు కలిసి బిర్యానీ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. అన్లెస్ అంటే ఏదైనా మండి చెప్పుకొని అందరూ కలిసి ఒకే కంచంలో తిందామంటే తప్ప, లేకపోతే ఇంకా ఎక్కువే సో అవుతుంది. ఎందుకు రీజనబుల్ గా చేశానంటే అంజలిక, మన ఇండియాలో ఒకటి ఉంటుంది, ప్రైస్ అనేది చాలా కంప్రెస్ చేస్తుంది మనల్ని. అంటే ఒక్కసారి ఎక్స్పెషల్లీ గ్రో అయ్యే విషయాల్లో ప్రైస్ పెట్టలేం. కరెక్ట్. మిగతా అన్ని విషయాల్లో పెడతాం. నేనేమంటానంటే గ్రో అయ్యే విషయాల్లోనే ఫస్ట్ మనీ పెట్టాలి. కరెక్ట్. నేర్చుకునేటప్పుడు ఎక్కువ పెట్టాలి, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాలి, ప్రయత్నం చేయడంలో అయితే ఎంతైనా పెట్టచ్చు. కరెక్ట్. చాలా మంది ప్రయత్నం చేయడంలోనే డబ్బులు పెట్టడం ఆగిపోతారు. ద ఫస్ట్ క్వాలిటీ ఎవరైనా సరే, బిజినెస్ ఓన్లీ బట్టలకు సంబంధించిందే కాదు, ఎవరైనా కూడా ఒక కొత్తది ముందుకు వెళ్ళాలి అనుకుంటే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ 3000 పెడితే నాకు దీనివల్ల మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కరెక్ట్. ఎస్. గెలుస్తామా ఓడిపోతామా అది తర్వాత, బట్ ప్రయత్నమే చేయకుండా జడ్జ్ చేసుకోకూడదని నేను చెప్తాను. మీ యాప్ని పర్చేస్ చేసి వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ఎంతకాలం పనిచేస్తుంది? ఆ యాప్ ఏంటంటే ఒక 100 ఏళ్ళు అనుకోండి. అంటే 1500కి 100 ఏళ్ళు ఇచ్చేస్తున్నారా? ఎంతకాలం పనిచేస్తుంది? ఎలా ఉంటుందంటే, సో 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. 1 year సబ్స్క్రిప్షన్. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు ఆటోమేటిక్గా, ఇంకొకటి తెలుసా, ఇక్కడ చిన్న అడ్వెంచర్ ఉంది. ఇప్పుడు మనం ఎలా అంటే కాల్స్ చేసి నేను అప్లోడ్ చేశాను ఇట్లంతా లేదు, మొత్తం ఏఐ ఉంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్సే లేకుండా నాతో కాలు మాట్లాడద్దు, నాతో క్వశ్చన్స్ అడగద్దు, థియరీ వద్దు. సో యాప్, పార్ట్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రన్ టైలర్ పార్ట్నర్ యాప్ అని ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. సో మీకు నచ్చిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ మీ బుటిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే వెంటనే కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కస్టమర్ యాప్లో మీ బుటిక్ లిస్ట్ అయిపోతుంది ఇమీడియట్గా 1 సెకండ్లోనే. రైట్. సో ఈ విధంగా వాళ్ళ బుటిక్ని డిజిటలైజేషన్ చేసుకోమని నేను చెప్తున్నాను. ఎవరైతే డిజిటలైజేషన్ అవుతారో దే కెన్ గ్రో ఈజీలీ. కరెక్ట్. ఇప్పుడు మీరు కూడా ఎంతో డిజిటలైజ్ అయ్యారు. అవును. రైట్. అవును. సో ఇప్పుడు మీరు ఎంతో ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో ఎక్కడ చూసినా మీరే వస్తున్నారు. సరిపోయింది. రైట్. డిజిటలైజేషన్. Right, right. సో యూఆర్ ఎ గుడ్ బిజినెస్ ఉమెన్. రైట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజేషన్ అయితే చాలా బెటర్. అంటే ఫస్ట్ మన ఇంటర్వ్యూ టైలరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంటర్వ్యూ చేసాం. అవును. చాలా బాగా అందరూ కాల్స్ అవి వచ్చాయి. తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యారు యాక్చువల్లీ. అవును. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం జరిగింది? ఎందుకంటే నమ్మకం అనేది బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఈ రోజు అన్సూయ రెడ్డి గారు రన్ టైలర్ అనగానే ప్రీవియస్ ఎలా జరిగిందని అనుకోకూడదు. కాబట్టి అవును, అందరి కోసం ఒకసారి నాకు తెలుసండి ఏం జరిగింది అనేది. సో మీ అందరి కోసం క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశం అంతే. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంజలి. వాల్మీకి అందరికీ తెలుసు, ఒక దొంగ. ఓకే. దాని తర్వాత రామాయణం రాశాడు. అంటే ఒక దొంగ రాసిన రామాయణాన్ని మనము గుళ్ళో పెట్టి పూజిస్తున్నాం. అలాంటి గొప్ప ఇండియా మనది. అవును.
రైట్? కరెక్ట్. అలానే ప్రతి ఒక్క మనిషిలో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అలాగే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఎప్పుడూ కూడా ట్రయల్ అనేది ఖచ్చితంగా జరగాలి. అవును, అవును. ట్రయల్ అండ్ ఎర్రర్ ఆల్వేస్ ఖచ్చితంగా జరగాలి. ఆల్వేస్. సో నేనేం చేశానంటే స్టార్టింగ్‌లో నేను ఒక బొటిక్ లాగా అందరిలాగా ఆలోచించా. నేను టైలర్స్‌ని పెట్టుకున్నా, ఆర్డర్స్ తెచ్చుకున్నా. దీనికోసం ప్రమోషన్స్ నా పరుగు స్టార్ట్ చేసిన. యాహ్! దాని తర్వాత మళ్ళీ ఏమైంది, ఆర్డర్‌లు ఎక్కువ వచ్చేసినాయి. సో ఇలా చేయలేము అనేసి మధ్యలో మళ్ళీ ఫ్రాంచైజీస్ అని స్టార్ట్ చేసాం. ఫ్రాంచైజీ స్టార్ట్ చేసిన తర్వాత బట్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే టెక్నాలజీ ఏదైతే ఉందో అది నేను 5-6 కంపెనీస్‌కి ట్రై చేసిన. అందరూ కూడా కోడింగ్ తీసుకోవడం, కోడింగ్ ఇవ్వకుండా ఉండడం, 1 ఇయర్ 2 ఇయర్స్ చేస్తామని చెప్పడం, చేయకుండా ఉండడం, డబ్బులు తీసుకోవడం, బయటికి పంపించడం. ఇంకొకటైతే ఎక్కడెక్కడో ఉన్న కంపెనీస్‌ని మేము ట్రై చేసినా కూడా ఎవ్వరూ ఈ ఏఐ టెక్నాలజీని అందుకోలేకపోయారు. రైట్. సో ఈ మధ్యలో నేను వీళ్ళకి ఎందుకంటే బిజినెస్ ఓనర్‌గా నాకు తెలుస్తుంది. కరెక్ట్. నేను వీళ్ళకి సమాధానం చెప్పలేను. ఒకవేళ చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు బట్టలు కుట్టడం, టైలర్ ఇది మీద ఉంది. అవును. నాదెలా ఉందంటే దీన్ని సాధిస్తే ఒక్కటేసారి కోట్ల మంది లైఫ్‌లు మారిపోవాలి. కరెక్ట్. దట్ ఈస్ వాట్ డ్రీమర్ అన్నమాట. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎప్పుడు కూడా ఈ రోజు మనకి చాట్‌జీపీటీ ఇవన్నీ లేకపోతే ఈవెన్ నేను కూడా ఒక డాక్యుమెంట్ కూడా చేసేదాన్ని కాదేమో. చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా మంది కూడా చాట్‌జీపీటీ వాడుతున్నారు. ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా ఒక పర్సన్ కావాల్సి వచ్చేది. అవును. అలాంటి ఒక ఈజీనెస్‌ని క్రియేట్ చేయడం కోసం ఈ 3 ఏళ్ళు నేను తపస్సు చేశాను. ప్రతి ఒక్క బొటిక్ ఇండస్ట్రీని ఎవరెవరైతే మనతో చాలా నమ్మకాన్ని పెంచి ఉంటారో నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతా అంజలి. ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదని నేను చెప్పాను. కరెక్ట్. ఇప్పుడు నన్ను జడ్జి చేయొద్దు, నా యాప్‌ని జడ్జ్ చేయండి. కరెక్ట్. రైట్? ఇంతకు ముందు నా ఎమోషన్ పైన ఒక హ్యూమన్ పైన మీరు జడ్జ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ వద్దు. టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మీ లైఫ్ ని వాళ్ళు మార్చుకోవాలనుకుంటే ఇప్పుడు నాకు అట్లాంటి వాటిలో మొహమాటం లేదు. నేను కావాలంటే నాకు ఏదైనా అవసరం అనుకుంటే వెళ్ళి 100 సార్లు అయినా రిక్వెస్ట్ చేసుకొని అర్థమయ్యేలా చెప్పి నేను ట్రై చేసుకుంటాను. ఇప్పుడు ఒకటి మీరే గనక మనుషుల ట్రస్ట్ ని లేదా వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోయినా మీరు అవతల వాళ్ళు నమ్మకపోయినా ఆ మోసం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే గనక మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడే అవకాశం లేదు కదా. అండ్ ఇంకొకటి జనాల్లోకి పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను సాధించింది కూడా ఎవరినైనా చూడండి, ఒక అమెజాన్ ఉంది, మింత్రా ఉంది, పెద్ద పెద్ద కంపెనీస్, టెక్ కంపెనీస్ కూడా చాట్‌జీపీటీ రీసెంట్ గా ట్రయాన్ని రెడీ చేసింది. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంది, ఫేస్ చేంజ్ చేస్తుంది, చాలా వరకు అవును. మన ఫోన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చేస్తుంది కదా. బట్ మనం ఏంటంటే రియాలిటీకి చాలా దగ్గరగా వచ్చేసాము. అండ్ దట్టు ఒక ఇండియన్ అయి ఉండి దట్టు ఈ టెక్నాలజీలో ఇలా గ్యాప్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం చూసండి. దట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు మన ఫోన్ లో బ్యాక్గ్రౌండ్స్ ఎలా మారుస్తున్నామో అలాగే ఇప్పుడు మీ యాప్ లో బ్యాక్గ్రౌండ్స్ కూడా మార్చలేరు. అదే రియాలిటీ. అప్పుడే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను శారీని మొత్తం కలర్ అంతా చేంజ్ చేసి, నా బాడీని అంతా చేంజ్ చేసి, నా ఫేస్ అంతా మేకప్ వేస్తే ఆ శారీ ఉపయోగం ఏముంది? అవును. ఫేస్ లేకుండా ఓన్లీ మ్యానిక్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు కదా. అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 3 ఇయర్స్ జర్నీ ప్రతి ఒక్క ప్రేక్షకులకైనా, నాతో కలిసి నడిచిన పార్ట్నర్స్కైనా, ఫ్రాంచైజీ ఓనర్లకైనా నేను చెప్తాను అంటే ప్రతి ఒక్కటి సాధించడానికి ఒక టైం కావాలి. సో నాకు పేషెన్స్ ఉండి నేను ఎదుర్కొంటూ వచ్చాను ఛాలెంజెస్ అన్ని కూడా. ఇప్పుడు ఈ బొటిక్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా చాలా నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్లాట్ఫామ్ లేదు, ఏమీ లేదు. ఇంకా మన యాప్లో లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దే కెన్ గెట్ లోన్స్ అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి తెలుసా మీకు, నెక్స్ట్ మీరు 1,00,000 శారీ, పట్టు శారీని ఈఎంఐ ఆప్షన్లో కూడా మీరు కొనొచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకా ఏమున్నాయి? అయితే చాలా ఉన్నాయి. మీరు అన్ని కలిపేస్తే మాకేం అర్థం కాదు. అందుకనే చెప్పట్లేదు. రైట్. సో మనం 1 సంవత్సరం పాటు వీడియోస్ చేస్తూ వీళ్ళందరికీ అనసూయ రెడ్డి రోజు కనిపిస్తే ఆ నమ్మకం ఖచ్చితంగా వస్తుంది. కరెక్ట్.